ప్లాస్టిక్ సర్జరీ అనగానే చాలా మందికి ఫస్ట్ గూగుల్లో ఎతికిన మీకు ఫస్ట్ వచ్చే పదం కాంప్లికేషన్స్. ఎందుకు వేరే సర్జరీస్ లో లేని కాంప్లికేషన్స్ ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నాయా? అది అంత నిజమేనా? సెలబ్రిటీస్ చాలా సార్లు చేయించుకొని కంప్లీట్ గా బాచ్డ్ ఫేస్ అంటాం, అంటే ఫేస్ మొత్తం చెడగొట్టుకున్నారు. అందులో మైకేల్ జాక్సన్ నుంచి రీసెంట్ గా ఐశ్వర్య రాయ్ వరకు అందరూ కూడా ఏదో టైంలో ప్లాస్టిక్ సర్జరీ చేసి తప్పు జరిగింది అని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇందులో నిజమేంటి? ప్లాస్టిక్ సర్జరీస్ డేంజరసా? కాంప్లికేషన్స్ ఉంటాయా? 2018లో ఒక 25,000 సర్జరీస్ ని వాళ్ళు అనలైజ్ చేస్తే అందులో యాక్చువల్ కాంప్లికేషన్ రేట్స్ లెస్ దెన్ 1% ఉన్నాయి. అంటే వేరే ఏ సర్జరీలోనైనా ఉండే కాంప్లికేషన్స్ యూజువల్ గా అప్ టు 5% వరకు నార్మల్ ఇది. సో యాక్చువల్ గా ప్లాస్టిక్ సర్జరీలో కాంప్లికేషన్స్ చాలా తక్కువ, లెస్ దెన్ 1%. అందులో కాంప్లికేషన్ ఏంటంటే వాళ్ళ మేజర్ ఆమె అనుకున్న రిజల్ట్ కంప్లీట్ 100% రాంగ్ అవ్వడం, కొన్నిసార్లు అనుకున్న రిజల్ట్ కంటే కొంచెం అటు ఇటుగా అంటే నియర్ బై రావడము, ఎగ్జాక్ట్ గా మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. ఈ పర్సంటేజ్ ఒక 15% వరకు ఉంటుంది. అది మనం కాంప్లికేషన్ అనలేము, బట్ మన డిజైర్డ్ షేప్ రాదు దాంతో. సో దాన్ని మనం కాంప్లికేషన్ అనుకోవడానికి లేదు. చాలా వరకు మీరు మనం నోటీస్ చేసే పిక్చర్స్ లో, స్పెషల్ గా గూగుల్లో చూసే ఇమేజెస్ అంతా కూడా మొదటి ఫస్ట్ 1 month లో లేదంటే 2 weeks లో తీసిన పిక్చర్స్ అయ్యి, మీరు ఇదే పిక్చర్స్ ని ఒక 6 months తర్వాత చూస్తే 90% ఆఫ్ దెమ్ యాక్చువల్ గా నార్మల్ అయిపోతాయి. సో ఒకవేళ ఇట్లా కాంప్లికేషన్లు అయితే దాని కరెక్షన్ ఉంటుందా? చాలా వరకు మనం కనుక ఒక సర్టిఫైడ్ సర్జన్స్ దగ్గర చేసుకున్నప్పుడు మనకు వచ్చే ఈ కాంప్లికేషన్స్ ని మనం చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, తర్వాత రివర్స్ చేసుకోవచ్చు. ఏం చేయాలి కాంప్లికేషన్స్ కాకుండా ఉండాలంటే? రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం మన ఉన్న బాడీ ఇమేజ్ కి మాక్సిమం ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్టేషన్ మీ డాక్టర్స్ తో మనం డిస్కస్ చేస్తారు. అది కాకుండా ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం ట్రై చేసినప్పుడు మల్టిపుల్ సర్జరీస్ అటెంప్ట్ చేసి ఆ డిజైర్డ్ షేప్ కోసం ఆ క్రమంలో కాంప్లికేషన్స్ రేట్స్ పెరుగుతాయి. తర్వాత జనరల్ హెల్త్ బాగాలేకుండా ఆల్రెడీ మనకు డయాబెటీస్ కానీ వేరే అదర్ ఇష్యూస్ ఉంది, దానిపైన మనం కనుక ఎక్స్ట్రీమ్ సర్జరీస్ చేసినప్పుడు కొంత కాంప్లికేషన్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ థింగ్, సెలక్షన్ ఆఫ్ సర్జన్. మనం కరెక్ట్ సర్జన్స్ దగ్గర వెళ్ళినప్పుడు జనరల్ గా వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ అవనివ్వండి, లేదంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకుండా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చే సర్జరీస్ అవనివ్వండి, చాలా వరకు కాంప్లికేషన్ రేట్ ని తగ్గించుకోగలుగుతాం. సో సర్జన్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని అలా చేస్తాం, ఇలా చేస్తాము, మార్చేస్తాము అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా నమ్మద్దు. ఎందుకంటే రియాలిటీలో సర్జికల్లో 100% అన్ని పాసిబుల్ కావు. ప్రతి ఆర్గాన్కి కొంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ ఛాన్స్ ఉంటుంది తప్ప కంప్లీట్ చేంజ్ ఓవర్ ఉండదు. అది ఒక్క సర్జరీతో జరగదు. అది మీరు తినే ఆహారం కానీ, మీరు లైఫ్ స్టైల్ కానీ, మన ఓవరాల్ మనం కాస్మెటిక్స్తో కానీ, మన మేకప్స్ కానీ అన్ని కలిపి ఓవరాల్గా కొంత చేంజ్ ఉంటుంది తప్ప ఒక్క సర్జరీతోని 100% చేంజ్ ఉందని కూడా మాత్రం ఎప్పటికైనా తప్పే. సో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటే అది అన్ని సర్జరీస్ లానే కాంప్లికేషన్స్ తప్ప దీంతో ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. అండ్ ఖచ్చితంగా మీరు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ నుండి మీరు సేఫ్ ఒక సర్టిఫైడ్ సర్జన్స్ చేయించుకున్నప్పుడు మీకు కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 1% కాబట్టి అబ్సల్యూట్గా మీరు సేఫ్గా మీ కనుక బాడీ ఇమేజ్తో కనుక మీరు ఇష్యూస్ ఉంటే, మీరు ఏదైనా బాడీ పార్ట్ మీరు యూఆర్ నాట్ హ్యాపీ అబౌట్ అంటే ఒకసారి మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే రెడీఫైన్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేయండి. ఇప్పుడున్న టెక్నాలజీతో మనం చాలా వరకు రియలిస్టిక్గా సేఫ్గా మనం సర్జరీస్ మనం పర్ఫామ్ చేయగలుగుతాం.